హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో గైస్ చూడండి, నేను విండోస్లో ఉంది, విండోస్ 10 అనమాట ఇది. సో నేను ఇప్పుడు విండోస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. విండోస్ బటన్ విండోస్ బటన్ ప్రెస్ చేయగానే షట్ డౌన్ అయితే అయిపోయింది. షట్ డౌన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా మీకు అయినట్టయితే నేను దీనికి ఫిక్స్ అయితే చెప్తాను. సో దీన్ని రీస్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది అనమాట. సో నేను మళ్ళీ డెస్క్టాప్ అయితే ఆన్ చేశాను. కింద ఆన్ చేసినప్పుడు ఇది చూడండి, డిస్ప్లే వస్తుంది. మీకు డిస్ప్లే అయితే వచ్చింది, విండోస్ లోగో కూడా వచ్చింది. రీస్టార్ట్ అయితే అవుతుంది. సో స్టార్ట్ అయింది. సో నేను పాస్వర్డ్ అయితే తీస్తాను అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ విండోస్ హోమ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు కంట్రోల్ ప్యానెల్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా, ఈ కంట్రోల్ ప్యానెల్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పవర్ ఆప్షన్స్, ఇక్కడ మీకు పవర్ ఆప్షన్స్ అని అయితే ఉంది. ఈ పవర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. పవర్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ సైడ్ని మీరు చూస్తే చూస్ వాట్ ద పవర్ బటన్స్ డూ అని ఉంది. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత వెన్ ఐ ప్రెస్ పవర్ బటన్స్ అని ఉంది కదా, అక్కడ షట్ డౌన్ అని ఉంది. ఆ షట్ డౌన్ తీసేసి డూ నథింగ్ అని పెట్టండి. అండ్ కింద వెన్ ఐ ప్రెస్ ద స్లీప్ బటన్ ఉంది కదా, దీన్ని కూడా తీసేసి డూ నథింగ్ అని పెట్టేయండి. సేవ్ చేంజెస్ చేసేయండి. సేవ్ చేంజెస్ చేసిన తర్వాత ఇంకా ఈ ట్యాబ్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. చూడండి, ఇప్పుడు నేను విండోస్ బటన్ మీద అయితే ప్రెస్ చేస్తున్నాను. విండోస్ బటన్ ప్రెస్ చేస్తే విండోస్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సో మన ప్రాబ్లం అయితే ఫిక్స్ చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మన ఎంతో కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.